హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన గోదావరి స్పెషల్ పులస చేపల పులుసు తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూసేద్దాం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పులస, దాని విశిష్టత అంతా మనం దీంట్లో చూసేద్దాం. కావలసిన పదార్థాలన్నీ మనం డిస్ప్లే మీద ఇస్తున్నా, చూసేయండి. వంకాయలు, బెండకాయలు చేపల పులుసుకు మంచి టేస్ట్ని ఇస్తాయండి. ముందుగా ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకొని, ఆ తర్వాత వెల్లుల్లి ఎక్కువ మోతాదు, అల్లం కొంచెం మొత్తం మిక్సీ చేసి ఒక ముద్దలా చేసుకోవాలండి. ఫస్ట్ ఒక కడాయిలో గానుగ నూనె వేసి, ఆ తర్వాత కొంచెం మెంతిపొడి వేయాలండి. చేపల పులుసుకి మెంతిపొడి టేస్ట్ని ఇస్తుంది. గానుగ నూనె చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. ఆ నూనె వల్లే ఎక్కువ పులుసు టేస్ట్ ఉంటుంది. అలాగే మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్, అలాగే సిద్ధంగా ఉంచిన ధనియాలు, జీలకర్ర, గసగసాలు పేస్ట్ని వేసేద్దాం. దీన్ని బంగారు రంగు వర్ణం వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. చేపల పులుసుకి ఎక్కువ మోతాదులోనే ఉంటే బాగుంటుంది. అది వేగిన తర్వాత బెండకాయలు, వంకాయ ముక్కలు వేసేద్దాం. వంకాయల్ని ఒక 4 పలకలాగా కోసేసి బెండకాయలను అలాగే ఉంచేసి ఆ నూనెలో దోరగా వేయించుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, వేసి ఆ తర్వాత కావాల్సినంత, మీకు రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది చాలా బాగుంటుందండి చేపల పులుసుకి. అది వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకొని, చింతపండు పులుసు బాగా వేయాలండి. ఇక్కడ చేప ముక్కలు వేసే క్లిప్ మిస్ అయిందండి, క్షమించాలి. చేపల పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేయాలండి. కొత్తిమీర, కరివేపాకు చాలా టేస్ట్ని ఇస్తుంది. అంతే, పులస చేపల పులుసు రెడీ.